మనం ఈ ముచ్చట చదవాలి. ఇప్పుడు మీరందరూ క్షుణ్ణంగా ఎదురుస్తారు. కాంగ్రెస్ నాయకులు జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా దింపులు కావాలని ఆశలో ఊరేగుతున్నారు. ఏమంటారు? ప్రతిపక్ష పార్టీలు అంటే దింపుడు కావాలని ఆశలో ఊరేగుతున్నాడు. అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉచ్చేదాగుతున్నాడు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఉచ్చేదాగుతుండు. ఎందుకంటే వాళ్ళ ఉత్సవాగుతున్నాయి కదా ఎమ్మెల్సీ ఉన్నది. ఇప్పుడు తాజా ఎమ్మెల్సీ చింతపండు మల్లేష్ అనేటోడు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఉచ్చేదాగుతుంటే సాక్ష్యం. నేను చెప్తానా, ఓ నలికుట్లో ఉంటాడు వాడు, మన దోస్తు. వాడు రోజు నవీన్ యాదవ్కి పట్టుకొని జోకుతాడు. నేను గెస్ చేసినప్పుడే ఈ లంగా వాడంటే రేపో మాపో ఆ లంగా రాస్తారు అనుకున్నా. రాసిన ఇద్దరు నలికుట్లో నప్పతట్లో ఏకమై తెలంగాణ రాశిలో కాంగ్రెస్ పార్టీని బండ కింద సాప లెక్క జనాలకు తీసుకుపోతారు. బండ కింద సాప లెక్క తీసుకుపోయి జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీకి దొంగనా కొడుకు లెక్క రెడ్లు అని అలా ఉచ్చదాగిన కుక్కలు మళ్ళా రెడ్లకు సహకరిస్తావు. ఇక్కడ జరుగుతుంది కదే. ఇందిరమ్మ రాజ్యంలో పరిపాలన పడకేసి సంక్షేమ పథకాలు అడగెక్కి తెలంగాణ రాష్ట్రం భిక్షం ఎత్తుకుంటుందట. అంటే డిసైడ్ చేసేసి జనాలు చుతగాలం చేసిన కుడిపించదా అని. ఇందిరమ్మ రాజ్యంలో తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సాబు ఏడొచ్చిరో ఇప్పుడు వాళ్ళందరూ ఉత్సవాగినప్పుడు సోయి రాలే. ఇప్పుడు ఏమంటా అంటే నేను ప్రశ్నిస్తున్నా అంటుండు, కానీ జూబ్లీస్ లో పోటీకి రాడు. జూబ్లీస్ లో పోటీకి వస్తే ఇప్పుడు బీసీలు అందరూ మరి ఇచ్చిందాం కారాయాడ. బీసీల పార్టీ అంటాను మొగోడు ఇచ్చినమైతే మళ్ళీ జూబ్లీస్ లో కాంగ్రెస్ ఓడిపోదు కదా. ఇది రేవంత్ వదిలిన కుక్క కదా ఈ కుక్క. అందువల్ల పోటీకి రాడు, రాతలకే పరిమితం. మన దోసుగాడు వాళ్ళు అత్తుకోరు నాకు వాడేవారు రోజు జోకుడు ప్రోగ్రాం పెట్టిండు నవీన్ యాదవ్కి. ఇందిరమ్మ రాజు పడకేసింది. మొన్నటి తుఫాన్ దెబ్బకు తీవ్రంగా పంట నష్టపోయే రైతులు పరామర్శం మర్చిపోయే లీడర్లు ఈ మొగోడు వేయండు. ఇక రైతు బంధు అడిగితే చెప్పించుకొని కొడతా. ఏమో చింతపండు పోదాం ఇప్పుడు ఒకసారి రైతుల కాడికి. బాటా చెప్పు తీసుకొని పోదాం. లేదంటే మా రైతుల దగ్గర తోలు చెప్పులు ఉంటాయి ముసళ్ళ దగ్గర. చిన్నప్పుడు మా తాతకు చూసిన అసలు ఒక్కటి దర్శననుకో ఈ ఈడంగా కొడితే ఈడంగా ఉన్న పనులు చూసి వస్తాయి, దవడ పనులు అట కొడతారా. పోదామా రైతుల కాడికి? చెప్పు నువ్వు పోదామంటే నేను రెడీ. ఐఎమ్ ఆల్వేస్ రెడీ రా బాబు. హస్తం పార్టీకి ఓటేమని ప్రాధాన్యపడుతురు. ఎవడు? అమ్మా తెల్లంటి పార్టీ, తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఉత్సాహం ఎవడు తెలియదు మరి. ప్రాధాన్యపడతాను అంటున్నావు, వాళ్ళ ఉత్సాహం అయితేనే కదా నువ్వు ఎమ్మెల్సీ అయింది. అన్నా పల్లి పట్టాలలో అప్పుడు పేదల పెన్నిది ఎక్కడన్నా వస్తారా మలేష్? నాకు మంచిగా వస్తారా, మీ ఇష్టం చెప్తాను నేను. ఎక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలో ఏరియల్ సర్వే కాకుండా ప్రతి నియోజకవర్గంలో నీడ మునిగిన పంట పొలాలను పరిశీలించండి. ఆయా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు చేతులు పర్యటించండి అని చెప్తాండు. అన్న మనం బరంపురం అంటాడు. అన్న ఇవన్నీ చేయరే, ఇవన్నీ చేసి మనందరం జనాలు చుతగాలని గుడిపిద్దాం అని రేవంత్ అన్నకు ఇంటిస్తాడు. నష్టపోయిన రైతులను ఆదుకోండి, అన్నదాతలకు అండగా ఉండండి, అన్నదాతలు చెప్పుకొని కొట్టండి అని చెప్పిన రోజు మర్చిపోవాలనా? వేసంగి సన్న ఒడ్ల బోనస్ ఎగ్గొట్టి సంఘాలు గుద్దుకోకండి. అట్లా కావాలి సన్నాసి. వడ్లు కొనకుండా ఈ రాష్ట్రంలో ఇలా వరి ధాన్యం నాశనం అవటానికి, పత్తి ఖరాబ్ అయ్యే రైతులు గోసపడటానికి కాంగ్రెస్ చేతగాని సన్నాసుల రాజ్యం. అయితే చింతపండు మళ్ళీ నా వల్లే వచ్చింటుండో ఆ వచ్చిన సన్నాసుల రాజ్యమే కారణం రైతులు ఇలా గోసపడటానికి. కొనే దమ్ము లేదు మన కాడ, అది చెప్తలేవు కదా. ఓట్లేసిన జనాలు ఎడోళ్ళని చేసి చింతపండులు వచ్చా రైతన్న కన్నెర చేస్తే మన 2 వంగలు తిరిగి ఓడి పిజావుల చేరతకు ఓడి ఉప చేరతకు కడతాడు. అందుకే రైతుల కాడికి పోయి వరి నాట్లు వేయడు. ఇప్పుడు వంగవాడి వరి నాట్లు వేయడు. ఇప్పుడు పక్కున వలగ తీరుతారు. ఇప్పుడు అటకాయ పోతే అడ్రస్ లేకుండానే పోయాయి. జర జాగ్రత్త లుచ్చనా కొడుక, జర జాగ్రత్త రే, నీకే రా. ఎందుకంటే మన ఊర్లలోకి పోతే రైతులు ఫుల్ బీపులు ఉన్నారు. ఓ లుచ్చా నా కొడుకు, ఓ లోఫర్ నా కొడుకు ఇద్దరు ఏకమై జనాలు చూతేగాలని చేసి కాంగ్రెస్ ఉచ్చదాగి వీళ్ళు అతుకో రాజ్యాన్ని పట్టుకొచ్చారని జనాలు అనుకుంటారు. ఊర్లల్లో కచ్చీరు కాడ పండరెడ్డి సీరుతారు మీ ఇద్దరు నడకాయ పోతే. జర జాగ్రత్త తమ్మి, నీకే చెప్తాన్నా.
ఇది మన పెద్దపల్లి రాజన్న రాతలియాల ఇగో కాంగ్రెస్ వాళ్ళ సంఘనాగి ఇక బీసీ రాజ్యాధికారం లక్ష్యం అంటాను. ఏడా జూబిలీకి వద్దారు రాజ్యాధికారం. ఇప్పుడు 119 నెలల్లో బీసీలకి గెలవాలి రాజ్యాధికార పార్టీకి. అగ్రకులాల సంఘం నాకే బీసీలు వద్దు మనకు. అగ్రకులాలు ఉత్సవాహే బీసీలు వద్దు కదా మనకు. మన అసలు సిసలైన బీసీ కదా. మల్లెడ్డి రంగన్న పేదల పెళ్లిది ఎక్కడన్నా పెద్ద బీసీ కదా మనము. ఫుల్ జాయిన్ అవుతారు ఇప్పుడు. మరి రోజు ఇదే పని చేయి, పట్టుకో అంటే కొట్టు, ప్రజలు వస్తాయి. ఈ పని కంటే ఆ పని నయం నాయన. సింపుల్. ఈ డబ్బా కంటే ఆ డబ్బా నయం. అది కొట్టుకో. కుక్కలు చేస్తున్నారా నిన్ను? ఊర కుక్కల కాడికి పోయావు ఈ కన్ను వేసుకొని. కరిసినా కలుస్తాయి మళ్ళీ నిన్ను. మాలకే ఉండేవాళ్ళని ఏంది ఎస్ఐ అయినట సంపే ఆత్మహత్య చేసుకున్నాడ. అమ్మ ట్రంప్ రాజుండయో కొడుకు. రాదురా ఇక ఏమని రావాలి? కేడి రావడు అని రాగరా. హ్యాపీ రావు, డ్రామా రావు, పంగలు చీరుతారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. అది రాయాడు ఇప్పుడు. బాతాల పోసెట్టి అనమైతే ఎవరా మగోడా మునగాడా. ఇగో నిన్న నేను ఒక పెళ్లికి పోయినా. నీకు మంచి విషయం చెప్తాను. నేను ఒక పెళ్లికి పోయినా. నేను అందుకే నిన్న లైవ్ చేయలేదు. సాయంత్రం ఏం జరిగిందంటే మన తిన్మార్ మల్ల టీంలో కొందరు వ్యక్తులు వచ్చి ఊరందరికి మొగడు చింతపండు మళ్ళడితే వాని రంగు మొగడు నువ్వు తయారైన మహేష్ గారు అంటారు నన్ను. నేనైతే నవ్వుకున్నా. నేను ఏమంటారు ఆ పెళ్లికాడ అదే చెప్తారు. ఊరంతా మలేషియా గారు బేరిచ్చి బతికిండు, వాళ్ళు మాత్రం నిన్ను చూసా పోసుకుంటా అంటే అది మాకు మాత్రమే తెలుసు అని చెప్పిండు. నిజమా చింతపండు? 1 2 డైపర్, పెద్ద డైపర్ ఎల్ సైజా ఎక్సా చెప్పు, పంపుతా. XL XXL పంపమంటే పంపుతా. రోజు తడుతానంటగా మనకు. తడవాలి. జనాలు ముంచాలు లుచ్చా నా కొడుకులు మహేష్ గాడ్సన్ బ్లాక్మెయిల్ చేసానికి ఏం లేదు కదా, అందుకే తడుస్తుంది. తడవాలి, డైపర్లు ఉండాలి. నీకు వదిలిపెడతారా? నేను 3 వేయినాయి రా, ఇంకో 4వ ఛానల్ అవుతుంది. ఇది 3వ ఛానల్. అందరూ తెలిసేగా మనం 3 ఛానల్ అయింది. చూసుకుందాం నువ్వు అనేది తెలుసుకుందాం. చిన్నపాటి జాగ్రత్త తమ్మి, ఇబ్బంది పడకు. తర్వాత మళ్ళీ ఆగమైతే నువ్వే. ముచ్చటేంది అయ్యాల. మహిళలతో నీచమైన రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ 95% వస్తుంది. రేవంత్ అన్న 95. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ కనిపిస్తా ఉంది. మరి లైవ్ ఇప్పుడు 1000 మంది చూసిరా, మీరు వీడియోలు లైక్ చేస్తలేరు. సో దయచేసి మన చింతపాండు గారు రోజు రిపోర్ట్లు కొడతాడు. సో మీరు వీడియోని లైక్ చేస్తేనే ముందు ఇంకోటి అబ్జర్వ్ చేస్తున్నారు లేదు. ఎగ్జాక్ట్గా మళ్ళీ కానీ పేపర్ ఓపెన్ చేయగానే వ్యూవర్షిప్ డ్రాప్ అవుతుంది. అప్పటిదాకా మంచిగా ఉంటుంది, సడన్గా డ్రాప్ అవుతుంది. దాని రీజన్ మీకు అర్థం కావాలి ఏంటనేది. సో ఆ రిపోర్ట్స్ తట్టుకొని ముందరకు పోవాలంటే, ఈ గొంతు నలుగురు చేరాలంటే మీరు లైక్ చేస్తేనే చేస్తారు.